ఇక భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆన్ డ్యూటీలో ఉండాలన్నారు. హైడ్రా ప్రజలను అలర్ట్ చేయాలని, తాను ఇన్ఛార్జ్ మంత్రులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేయాలని అధికారులకు సూచనలు చేశారు. వచ్చే 72 గంటలు అలర్ట్గా ఉండాలని ముఖ్యమంత్రి విన్నవించారు. లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా వాడుకోండి. చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయాలని ఉన్నా ఇట్లాంటి వాటి దగ్గర వెనక ముందు ఆలోచన చేయాల్సిన పర్లేదు. ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి. ఏ ఏరియాలలో ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి వీళ్ళని అక్కడికి తరలించండి. అత్యవసర పరిస్థితులు ఏదంటే ఎయిర్ లిఫ్ట్ చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా చేసుకునేది ఉంటే కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి. డిజాస్టర్ నుంచి అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి. అందరూ డ్యూటీలో చేరాల్సిందే.